చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే నా లాంగ్ హెయిర్కి సంబంధించిన హెయిర్ టిప్ అనేది మీతో ఒకటి షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఒక గ్లాస్ జార్లో కానీ బౌల్లో కానీ రైస్ తీసుకోవాలి. నేను రైస్ వచ్చి 5 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. అంటే నా హెయిర్ లెంత్ని బట్టి నేను 5 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. మీకు మీ హెయిర్ లెంత్ బట్టి 2 కానీ 3 కానీ 6 కానీ ఇలా మీ హెయిర్ని బట్టి మీరు తీసుకోవాలి. నేను 5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ రైస్ని మనం వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ రైస్ పైన డస్ట్ కానీ ఏమైనా ఉంటే కూడా మనకి ఈ వాటర్తో క్లీన్ చేయడం వల్ల పోతుంది. లేదంటే మనకి డైరెక్ట్గా ఆ డస్ట్ అది కూడా మన హెయిర్కి పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఈ రైస్ని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లో 1 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ రైస్ పైన మూత పెట్టి 12 నుంచి 48 అవర్స్ వరకు ఈ రైస్ అనేది నానబెట్టుకోవచ్చు. మీ ఇష్టం అండి, మీ టైంని బట్టి. నేను రైస్ అనేది నైట్ నానబెట్టి మార్నింగ్ యూజ్ చేశాను. చూడండి, రైస్ అనేవి మనకి నైట్ అంతా నానడం వల్ల మనకి వాటర్ అనేది ఏ కలర్లో వచ్చిందో. మనకి ఈ వాటర్లో మంచి విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఇవి హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ నుంచి వాటర్ని మనం సపరేట్ చేసుకోవాలండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో కానీ, లేదంటే వేరే బౌల్లో కానీ రైస్ నుండి వాటర్ అనేది మనం సపరేట్ చేసుకోవాలి. నా దగ్గర స్ప్రే బాటిల్ ఉందండి, నేను స్ప్రే బాటిల్ యూజ్ చేసుకుంటున్నాను. చూడండి, స్ప్రే బాటిల్లో వాటర్ వేసిన తర్వాత మనం ప్రెస్ చేస్తే వాటర్ అలా బయటకు వస్తుంది. స్ప్రే బాటిల్ లేని వాళ్ళు డైరెక్ట్గా హ్యాండ్స్తో కూడా మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ రైస్ కూడా మనం వేస్ట్ చేయవలసిన పని ఉండదండి. మనకి ఈ రైస్ కూడా యూజ్ అవుతుంది. ఈ రైస్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఈ రైస్ వాటర్ అనేది చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి మన హెయిర్కి. హెయిర్ గ్రోత్ అవ్వడానికైనా, హెయిర్ ఫాల్ తగ్గడానికైనా కూడా ఈ రైస్ వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్కే కాదండి, ఈ రైస్ వాటర్ మనకి ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ఈ రైస్ వాటర్ ఫేస్కి అప్లై చేసి 5 మినిట్స్ మసాజ్ చేసి 10 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో కానీ ఫేస్ క్లీన్ చేసామంటే మనకి చాలా ఫ్రెష్గా గ్లోగా కనిపిస్తుంది స్కిన్ అనేది. ఫస్ట్ మనం ఈ వాటర్ అనేది మన హెయిర్ అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలి. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. బాగా వాటర్ అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి.
మొత్తం వాటర్ అప్లై చేసాను. హెయిర్ అంతా కూడా మొత్తం రైస్ వాటర్ అనేది అప్లై చేసాను. అప్లై చేసి మనం ఇప్పుడు ఒక 1 అవర్ పాటు మనం ఇలాగా నానబడతాన్ని. 1 అవర్ తర్వాత మనం హెడ్ వాష్ చేస్తే మనకి రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఇలా వీక్లీ 2 టైమ్స్ చేయాలి. ఓకే, నేను 1 అవర్ తర్వాత హెడ్ వాష్ చేసి మళ్ళీ వస్తాను. ఓకే, ఫైనల్గా చూసారు కదండి, నా హెయిర్ అంతా చాలా సిల్కీగా చాలా స్మూత్గా ఉంది. నేను షాంపూ అది యూజ్ చేయలేదండి. రైస్ వాటర్ అప్లై చేసే ముందు నేను షాంపూతో హెడ్ వాష్ చేశాను కాబట్టి రైస్ వాటర్ పెట్టిన తర్వాత షాంపూ అది పెట్టకండి. మీరు ఆయిల్ ఉన్న హెయిర్ మీద యూజ్ చేశారంటే ఈ వాటర్ రిజల్ట్ చాలా చాలా తక్కువగా వస్తుంది. అదే మీరు ఈ రైస్ వాటర్ అప్లై చేసే ముందే మీరు హెడ్ వాష్ చేసి హెయిర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని అప్లై చేశారనుకోండి, 1 అవర్ ఉంచిన తర్వాత మీరు నార్మల్ వాటర్ తోటే హెడ్ వాష్ చేసుకోవాలి. షాంపూ అది ఏమి యూజ్ చేయకండి. నార్మల్ వాటర్ తోటి నేనైతే హెడ్ వాష్ చేసుకున్నాను. ఇలా నార్మల్ వాటర్తో షాంపూ యూజ్ చేయకుండా చేయడం వల్ల మీకు రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మీరు వీక్లీ 3 టైమ్స్ చేశారంటే, 3 టైమ్స్ కాకుండా ఒక 2 టైమ్స్ అయినా కొంచెం చేశారంటే 2 మంత్స్ కల్లా మీ హెయిర్ అనేది బాగా గ్రోత్ అనేది వస్తుంది. రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇలాగే 2 మంత్స్ చేశారంటే వీక్లీ 2 టైమ్స్ 2 మంత్స్ చేయాలి. చాలా బాగా రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఈ రైస్ వాటర్ ఓన్లీ హెయిర్కే కదండి, మీరు ఈ రైస్ వాటర్ ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చండి. మనం ఫేస్ నీట్గా ఫస్ట్ క్లీన్ చేసుకుని ఈ రైస్ వాటర్ అప్లై చేసి ఒక 5 మినిట్స్ మసాజ్ చేసి తర్వాత నార్మల్ వాటర్తో మనం ఫేస్ క్లీన్ చేసుకున్నామంటే చాలా చాలా ఫ్రెష్గా గ్లో అనేది వస్తుంది. ఈ రైస్ అనేది వేస్ట్ చేయకుండా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ రైస్ అనేది వేస్ట్ చేసుకున్న పని ఉండదండి, దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే సింబల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.